మనలో చాలామందికి మీడియన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా తెలుసు. ఏంటి ఫార్ములా అంటే L ప్లస్ n/2 మైనస్ క్యాపిటల్ F బై స్మాల్ f ఇంటూ C. ఈ ఫార్ములా తెలుసు. అయితే ఈ ఫార్ములా ఎలా వచ్చిందనేది తెలియదు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీడియన్ అంటే మనకి అన్గ్రూప్డ్ డేటా అయితే, అంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటిని సార్టింగ్ ఆర్డర్లో పెట్టి వాటిలో మిడిల్లో ఉన్న వాల్యూ మీడియన్ కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, 0 నుంచి 10 వరకు 13 వాల్యూస్ ఉన్నాయి. అట్లానే 10 నుంచి 20 వరకు 7 వాల్యూస్, 20 నుంచి 30 వరకు 8 వాల్యూస్. ఈ విధంగా ఇస్తే దాన్ని గ్రూప్డ్ డేటా అనేసి అంటాము. ఈ గ్రూప్డ్ డేటాకి మనం ఇప్పుడు మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం 44 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 13 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 6 44. ఈ 44 అబ్జర్వేషన్స్లో మిడిల్ అబ్జర్వేషన్ అంటే 44/2 అంటే 22nd అబ్జర్వేషన్. సో 22nd అబ్జర్వేషన్ వాల్యూ ఎంతైతే ఉందో అది మీడియన్ కింద తీసుకుంటాం మనం. ఓకే, ఆ వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 22nd అబ్జర్వేషన్ ఏ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుందో చూడండి. ఫస్ట్ 13 అబ్జర్వేషన్స్ 0 to 10, నెక్స్ట్ 7 10 to 20, అంటే అప్పటికి 20 అబ్జర్వేషన్స్ అయిపోయినాయి. కాబట్టి 22nd అబ్జర్వేషన్ అనేది ఈ క్లాస్ ఇంటర్వెల్లో వస్తుంది. ఈ క్లాస్ ఇంటర్వెల్ని ఏమంటామంటే మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఓకే, దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఎన్నో అబ్జర్వేషన్ కావాలి అంటే సెకండ్ అబ్జర్వేషన్ కావాలి. ఎందుకని? 20 ఆల్రెడీ అయిపోయినాయి. దీంట్లో సెకండ్ అబ్జర్వేషన్, అప్పుడు 22nd అబ్జర్వేషన్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో దీంట్లో సెకండ్ అబ్జర్వేషన్ కావాలి. సో అబ్జర్వేషన్ యొక్క వాల్యూ ఎంత ఉండడానికి అవకాశం ఉంది? ఈ క్లాస్ ఇంటర్వెల్లో వాల్యూస్ అన్నీ 20 to 30 ఉన్నాయి. కాబట్టి 22nd అబ్జర్వేషన్ అనేది 20 కంటే ఎక్కువే ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్లో మొత్తం 8 వాల్యూస్ ఉన్నాయి. క్లాస్ ఇంటర్వెల్ యొక్క సైజు 10. కాబట్టి ఈ 8 వాల్యూస్ ఈ 10 సైజుని షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఒక్కొక్కటి ఎంత షేర్ చేసుకుంటాయంటే 10/8. ఒక్కొక్కటి 10/8 షేర్ చేసుకుంటున్నాయి. దాంట్లో ఎన్నోది కావాలి మనకి? సెకండ్ది కావాలి. సో ఇంటూ 2. ఓకే, సో దట్ ఈక్వల్ టు 20 ప్లస్ 10/8 ఇంటూ 2 అనేది ఎట్లా వచ్చింది మనకి? 22nd అబ్జర్వేషన్ కావాలి మనకి. అప్పటికి అంతకుముందు క్లాస్ ఇంటర్వెల్ వరకు 20 అబ్జర్వేషన్స్ అయిపోయినాయి. కాబట్టి 22 మైనస్ 20 అని వేసాం. ఓకే, దట్ ఈక్వల్ టు 20 ప్లస్ 10/8 ఇంటూ 22 అనేది ఎట్లా వచ్చింది? మొత్తం అబ్జర్వేషన్స్ 44, దాన్ని హాఫ్ చేసాం అంటే by2 చేసాం, -20. ఓకే, దట్ ఈక్వల్ టు ఈ 20 అనేది ఏంటంటే ఈ మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ లిమిట్. కాబట్టి దీన్ని మనం L అని రాసుకోవచ్చు. ప్లస్ ఈ 10 అనేది ఏంటి? క్లాస్ ఇంటర్వెల్ యొక్క సైజ్ C అని రాస్తాము. బై 8 అనేది ఏంటి? మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో స్మాల్ f అని రాస్తాము. ఈ 44 అనేది ఏంటి? 44 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దాన్ని క్యాపిటల్ N అని పెడతాము, n/2 మైనస్ ఈ 20 అనేది ఏంటి? అంతకుముందు క్లాస్ ఇంటర్వెల్ యొక్క, దీన్ని క్యాపిటల్ Fని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేసి అంటాం. సో క్యాపిటల్ F అని పెడతాము. సో
గ్రూప్ డేటాకి మీడియన్ ఈక్వల్ టు క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ లిమిట్ ఎల్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ అనుకుంటే n/2 మైనస్ బిఫోర్ క్లాస్ ఇంటర్వల్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ ఎఫ్ డివైడెడ్ బై మీడియన్ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇంటూ